కాపు ఉద్యమ నేత ముద్రగడ మరో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 16 నుండి కాపు సత్యాగ్రహ యాత్రను చేపడుతున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర కోనసీమలోని రావులపాలెం నుంచి అంతర్వేది వరకు సాగనుంది. కాపు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. పోరాటం ఇది పేద కాపుకై పోరాటం, ఆకలిపైన పోరాటం, అడుగురుగనిది ఈ పోరాటం, అందును తేల్చే పోరాటం, ఇది బాధను తుడిచే పోరాటం, ఆహాటం ఈ పోరాటం, ఇది న్యాయం కోసం ఆరాటం, అన్యాయంతో చెలగాటం, మోసానికి ఇది గుణపాఠం. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమం 2వ దశకు చేరింది. ఇంతవరకు ఆందోళనలు, ఆమరణ దీక్షలు, నిరసనల లేఖలతో వ్యూహాలు రచించుకుంటూ ముందుకు వెళుతున్న ముద్రగడ పద్మనాభం తమ కోర్కె నెరవేరే వరకు సత్యాగ్రహ పాదయాత్రలు చేయాలని భావించారు. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీ నుండి 5 రోజుల పాటు కోనసీమలో రావులపాలెం నుండి వయా అమలాపురం మీదుగా అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ యాత్ర జరుపుతున్నారు. ఈ 5 రోజుల పాటు నల్ల రిబ్బన్లు ధరించి ఈ యాత్రలో పాల్గొంటారని కాపు జేఏసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కాపు జాతి ఆర్థికంగా బలంగా ఉండేందుకు నిధులు సమకూరుస్తానని, ఆ జాతికి బీసీ రిజర్వేషన్ ను పునరుద్ధరిస్తానని ఎన్నికల్లో హామీనిచ్చారు. ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈనాటికి అమలు చేయలేదని, అబద్దాలతో కాలయాపన చేస్తున్నారని, అదే అంశాన్ని గుర్తు చేస్తే తమపైనే తిరుగుబాటు చేయిస్తున్నారని, ఇప్పటి వరకు ఉద్యమం ఒక ఎత్తైతే ఇకపై సత్యాగ్రహ యాత్ర ద్వారా ప్రజల్లో మేలుకొల్పు జరుపుతామని కాపు జేఏసీ నేత ముద్రగడ పేర్కొంటూ ముందుగా తానే రంగంలోకి దిగారు. ఇంతవరకు ఏ ఉద్యమం చేసినా ఒంటెద్దు పోకడతో వెళ్లే ముద్రగడ ఈ పర్యాయం తమ జాతినంతా కలుపుకుంటూ ఈ సత్యాగ్రహ యాత్ర చేయబోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారి కాపు జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు ముగించి జిల్లా కేంద్రం కాకినాడలో జిల్లా స్థాయి జేఏసీ సమావేశాన్ని నిర్వహించిన నేతలు ముద్రగడ ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ భారీ సత్యాగ్రహ యాత్రకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కాపు సోదరులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అంతర్వేది వరకు కూడా నల్ల రిబ్బన్ ధరించి కాపు సత్యాగ్రహ యాత్ర జేఏసీ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ రోజు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహ యాత్ర చేసి భారతదేశానికి స్వాతంత్రం ఏ రకంగా తెచ్చారో అలాగే మా కాపు సత్యాగ్రహ యాత్ర చేసి మా ముద్రగడ పద్మనాభం గారు జేఏసీ ఆధ్వర్యంలో 13 జిల్లాల పెద్దలు, హైదరాబాద్ పెద్దలు అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లి మన లక్ష్యం రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం తప్ప ఇది అలిపెలగిన పోరాటం ఆడి మన కార్యక్రమాన్ని మనం నెరవేర్చుకోవాలని అందరినీ కోరడం జరిగింది. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని, ఇకపై కాలయాపన లేకుండా ముఖ్యమంత్రి ఇస్తానని ప్రకటించిన హామీలు వెంటనే అమలయ్యేలా చూడవలసిన బాధ్యత ఆయనపైనే ఉందని గుర్తు చేసేందుకే ఈ భారీ జన సత్యాగ్రహ యాత్రకు శ్రీకారం చుట్టామంటూ జేఏసీ పేర్కొంటోంది. పేదల కోసం పోరాటం ఇది పేద కాపుకై పోరాటం, ఆకలిపైన పోరాటం, అడుగురుగనిది ఈ పోరాటం, అందును తేల్చే పోరాటం, ఇది బాధను తుడిచే పోరాటం, ఆహాటం ఈ పోరాటం, ఇది న్యాయం కోసం ఆరాటం, అన్యాయం